ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి నవంబర్ 16వ తేదీ ఆదివారం రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అన్నట్టు పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే మధ్యాహ్నం 2:35 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది ఈ రాశి వారికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం మీరు చేయండి. ఇప్పుడు ఈ రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని మొత్తం అయితే చూడండి. ఇప్పుడు ఈ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా మీ యొక్క దీని ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈరోజు మీరు శత్రువును కూడా, అంటే మీ ముందు శత్రువులు కూడా తలవచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రాశి వారు అనుకున్నటువంటి ధైర్యంతో నిండిపోతారు. అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది, అది కార్యాలయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఇలా రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కళ్ళారా చూస్తారనమాట. అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు, మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీరు తల వంచేటువంటి పరిస్థితి ఈరోజు మీకు రాబోతుందండి. అలాగే ఇది మీకు మంచి లాభం, స్నేహం, అంటే అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే, ఈ రాశివారు ఒక శక్తిని నమ్ముకునేటువంటి రాశి అనమాట. అంటే ఎవరైనా కానీ ఏమి జరిగినా కూడా అంతా కూడా దైవ నిర్ణయం అని అనుకుంటూ ఉంటారు. ఒక శక్తి ప్రవాహంలా ఉంటారండి. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి నిశ్శబ్దంగా అన్నిటిని మౌనంగా భరించారు, ఇలా సహించారనమాట. గట్టిగా ఈరోజు మీకు విశ్వం అనేది మంచిగా న్యాయం చేయబోతుంది. ఇక ఈరోజు ఎక్కడికైనా సరే పసుపు రంగు పువ్వును కానీ చూసినట్లయితే మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్మ అనేది ఫలించబోతుంది అనమాట. అలాగే ఈరోజు సాయంత్రం లోపు ఒక అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం మీ జీవితంలోకి ఒక వింత, అంటే ఇప్పటి వరకు మీరు ఒక చూడనటువంటి వింత సంఘటన ఎదుర్కోవడం కానీ, లేదంటే ఏదైనా కానీ అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది, ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం అనేది మొదలవుతుందన్నమాట ఈ రోజు నుంచి. అయితే ఈరోజు దినఫలితాల ఆధారంగా గమనించినట్లయితే కనుక ఉదయం సూర్యోదయంతో మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు పవిత్రమైనటువంటి రోజుగా మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టే సమయం కూడా ఈరోజు మీ మనసు అనేది కూడా అలా కనిపిస్తుందన్నమాట. కొన్ని అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఒక పాత స్నేహితుల నుండి వార్త అనేది వస్తుంది. స్నేహం యొక్క మీ జీవితంలో కొత్త ఆశలను తీసుకొస్తుంది. కుటుంబంలో కొంత పెద్ద చర్చకు పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది. ఇక గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవతా రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారండి. అది ఒక పెద్ద మనిషి రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, ఒక పాట రూపంలో కావచ్చు. చూసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనిషిలోకి ప్రవేశిస్తాడనమాట. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుంది. మీ యొక్క శ్రేయభిలాషుల తత్వాన్ని కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ వ్యక్తి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఇక ఈరోజు గంగాజలం కానీ, నది నీటితో కానీ, లేదంటే చల్లటి నీటితో కానీ కనుక మీరు స్నానం చేసే ఇంట్లో కానీ, లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుందనమాట. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడికైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే ఒక తెల్లటి పక్షి పిట్ట కానీ కనిపిస్తే మీకు దివ్యమైనటువంటి ఒక మంచిగా వెళ్ళే దారిలో ఒక మంచి ఎదురవ్వబోతుందని సంకేతం అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు కలగబోతుంది, అది గమనించుకోండి. ఈరోజు మీకు అదృష్టం ప్రారంభం అయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుంచి ఈరోజు విముక్తి అయితే పొందబోతున్నారండి. ఆ సమస్య అయితే పరిష్కారం దొరకడం కానీ, లేదంటే కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట. అలాగే ఊహించిన విధంగా ఒక అవకాశం అనేది ఆహ్వానం కానీ, లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది మీకు ఒక మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు మంచి సంకేతంగా అప్పులకు కూడా కొత్త మార్గం అయితే తెరుచుకుంటుందండి. కొత్త ఉద్యోగ వ్యాపారం భాగస్వాముల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే గతంలో మీరు చేసేటువంటి కొన్ని చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు ఒక మంచి ఫలితాన్ని అయితే ఇవ్వబోతుందన్నమాట.
అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు ఈ రాశి వారికి చూస్తే కనుక చంద్రుడు లగ్నంలోకి వస్తాడండి. అంటే ఏదైనా కానీ అంటే మీకు ఒక చిన్న ప్రయత్నం అనేది మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందని చెప్పుకున్నాం కదా. ఈ జ్యోతిష పరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడనమాట. అంటే కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుందనమాట. అంటే మీరు చేసేటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవ్వడం చూస్తారండి. అలాగే ఈరోజు తప్పకుండా ఒక విశ్వం అనేది మీకు ఒక మంచి సంకేతం కూడా ఇవ్వబోతుంది. అది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును మంచిగా బంగారు బాటలుగా తీర్చిదిద్దబోతున్నారనమాట. ఉదాహరణకి వెలుగు మార్పు అనేది పదము వింటారు కదా. వెలుగు మార్పు, ఆ వెలుగు మార్పు మీ జీవితంలోకి చక్కగా రాబోతుంది ఈరోజు సాయంత్రం. ఈరోజు మీకు అయితే మంచిగా మీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ 7-9 లోపల ఓం నమః శివాయ అని జపం చేసుకోండి. శివశక్తి యొక్క ఆశీస్సులు మీ జీవితంలోకి తప్పకుండా రాబోతున్నాయి అనమాట. ఈరోజు మీరు మార్పులు అనేవి తప్పకుండా చూస్తారండి. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం లోపల మీకు తప్పకుండా ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాశివారు పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లల తరపు నుంచి కూడా మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం కానీ, అంటే ఈ వార్త మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ, లేదంటే వారికి ఏదైనా సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, ఇలా ఏదైనా కానీ మనకు ఒక సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే కలిగిస్తాయి అన్నమాట. అలాగే మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు తప్పకుండా గమనిస్తారండి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ రోజున మీకు మంచిగా అంటే మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు దక్కించుకోబోతున్నారు. చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీరు చాలా రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నామో, ఎంత కష్టపడినప్పటికీ కూడా అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేడు అని చెప్పేసి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయితే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా కానీ మీకు మంచి లాభాలు అయితే రావడం మీరు చూస్తారండి. అలాగే మీరు ఏదైనా కానీ రేపటి రోజున కాకి కానీ కుక్కకు కానీ కొంచెం ఆహారాన్ని తప్పకుండా మీకు కనిపించినట్లయితే కనుక పెట్టినట్లయితే మీకు ఎంతో మంచి శుభ సూచకం అవుతుందన్నమాట. అలాగే రాశి వారికి ఎప్పుడు కూడా ఏదైనా కానీ బాధ పెడితే వారిని కూడా రివర్స్గా బాధ పెట్టాలి, వారిని ఎప్పుడు కూడా బాధను అనుభవించాలి మీరు అనేటువంటి విధంగా అయితే ఉంటారండి. చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. రేపటి రోజున మీ శివారాధన తప్పకుండా చేసుకోవాలి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా కానీ రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి చాలా రోజులు కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినా మేము అనుకున్న ఫలితము భగవంతుడు ఇవ్వటం లేదని చెప్పి నిరాశ చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. హనుమాన్ చాలీసా చదివిన వలన సింధూరాన్ని హనుమంతుడికి సమర్పించినటువంటి సింధూరాన్ని పెట్టుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా రేపటి రోజున అనుకూలమైన రోజుగా మీకు ఉండబోతుందన్నమాట. అలాగే తప్పకుండా శివారాధన చేసుకుంటూ ఉండండి. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి మీకు వీలుంటే కనుక వెళ్ళడం కానీ, లేదంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం కానీ, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అయితే తప్పకుండా లభిస్తుందండి. అలాగే తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు చాలా మంచిదన్నమాట. అలాగే వీలుంటే కనుక శివుడి ఆలయం అంటే పరమేశ్వరుడి ఆలయానికి కూడా వెళ్ళడం కానీ, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకున్నట్లయితే మీకు రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. మరింత ఎక్కువగా మీలో తెలియని ఉత్సాహం అయితే మీరు నింపుకోగలుగుతారనమాట. అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే కనుక మీకు అన్ని విధాలుగా కూడా ప్రేమ వ్యవహారాల పరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా మీకు చాలా అనుకూలమైన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చండి. కాబట్టి మీరు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది, బంధువుల రాక, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ జరగడం వలన మీకు కొంత విశ్రాంతి దొరకపోవచ్చు. అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఇక ఉద్యోగంలో అయితే వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈరోజు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడాను ఈరోజు చాలా అనుకూలంగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు. కానీ మీకు సమర్థవంతంగా అన్నింటినీ కూడా మేనేజ్ చేసేస్తారండి. ఆఫీసులో మీకు ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఇది అద్భుతమైనటువంటి సమయం. మీ మెమరీ పవర్ చాలా షార్ప్గా ఉంటుంది. ఒకసారి చదివితే చాలా గుర్తింపు ఉండిపోతుంది. అందరికంటే కూడా
మీరు విభిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుంటారు. ఇంకా పోటీ పరీక్షలు కంప్లీట్ ఎగ్జామ్స్ రాసే వరకు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ నెలలో తప్పని ప్రిపరేషన్స్ అన్నీ కూడా పెంచాలి. కష్టపడితే ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. విదేశీ విద్య, విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న విద్యార్థులకు వీసా ఎంట్రీలు సక్సెస్ అవుతాయి. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ లెటర్స్ వస్తాయండి. అలాగే అదృష్ట అంశాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, అలాగే 6. ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీరు ఈ రోజున ఈ సంఖ్యలు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే అదృష్టపు రంగులు ఈరోజు ఎరుపు, పసుపు, అలాగే తెలుపు ఈ రంగు బట్టలు ధరించడం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈరోజు ఏ పని చేపట్టినా కూడా అన్నిట్లో కూడా మీరు విజయాన్ని అయితే సాధిస్తారండి. అలాగే చెప్పాలంటే ఈ రోజున కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా కూడా చాలా మంచి రోజు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అనవసరమైనటువంటి వాదనకు దిగితే మీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, అలాగే మూడు పాడైపోతుంది. రహస్యాలు ఎవరికి కూడా చెప్పకండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, అలాగే మీ ఆర్థిక స్థితి గురించి ముఖ్యంగా అందరికీ కూడా చెప్పకండి. దిష్టి తగిలేటువంటి అవకాశము. ఆరోగ్యము నిర్లక్ష్యం అస్సలు చేయకండి. చిన్న సమస్య అనిపించినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ముఖ్యంగా వేడికి సంబంధించిన సమస్యల విషయంలో పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మీకు ఇంకా బాగా సాఫీగా సాగిపోవడానికి చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోవడానికి ఈ పరిహారాలు అయితే పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన తప్పకుండా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధనతో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్టను సందర్శించండి, చాలా శ్రేయస్కరం. అలాగే వెళ్ళి అక్కడ దీపం పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా మీరు ధైర్యం ఎక్కువైనా ధైర్యాన్ని ఎక్కువగా ఇస్తుంది. తెలియనటువంటి మీకు భయం వేయొచ్చు, అప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మంచి ప్రశాంతంగా ఉంటుంది, రక్షణ కలుగుతుంది. ఎర్రటి వస్త్రం దానం చేయండి. మంగళవారం రోజున కందిపప్పు, ఎర్రటి వస్త్రాలను దానంగా చేయడం వలన మీకు ఏదైనా కానీ మీపై ఉన్నటువంటి కుజ దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే పక్షులకు ఆహారం, మీ ఇంటి మీద ఏదైనా కానీ మేడ మీద నీళ్ళు పెట్టడం, బాల్కనీలో పక్షుల కోసం కొంచెం ధాన్యం ఉంచడం, ఇలాంటివి చేస్తే మంచి కర్మలేని ఇవన్నీ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు మీకు చాలా సానుకూలమైనటువంటి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు. గొప్ప విజయాల రోజుగా అని నడిచిపోతుంది. సరైన దారిలో మీరు కనుక ఉపయోగిస్తే మీరు సాధించలేదంటూ ఏది ఉండదన్నమాట. అలాగే చాలా అనుకూలమైనటువంటి రోజు, అంతేకాకుండా మీ దిశ మారిపోయేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. కాబట్టి అర్థం చేసుకొని మీరు కొంచెం జాగ్రత్తలు పాటించి ఏ దైవారాధన చేసుకోవాలో ఆ దేవత ఆరాధన చేసుకొని చక్కగా మీరైతే అన్నిట్లో కూడా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.